హాయ్ అండి, నేను మీ ధనుష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు అరటికాయ ఫ్రై అయితే చేసుకోబోతున్నాం. దానికోసం ఒక గిన్నెలో వాటర్ అనేది తీసుకొని కొద్దిగా గడ్డపు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు అయితే ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. వీటిని ఒక బౌల్లోకి అనేది నేనైతే తీసేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకున్నానండి. కళాయి కొద్దిగా వేడెక్కాలన్నమాట. వేడెక్కితేనే మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ని యాడ్ ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా వాము వేసుకుంటున్నానండి. ఇప్పుడు తాలింపోపులు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్తో తాలింపోపులు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 నుంచి 3 ఎండుమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకున్నాను అన్నమాట. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కొద్దిసేపు బాగా వేగనివ్వండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసేసుకుంటున్నాను అనమాట. చిన్నగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీటన్నిటిని మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇందులోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకోండి. దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగానే కొద్దిగా యాడ్ చేసుకోండి, ఎక్కువ కాదు. ఇప్పుడు ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక బాగా నీట్గా కలుపుకోండి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటామని చెప్పేసి నేనైతే వాటర్ అనేది యాడ్ చేయకండి. అలా అయితే ఇందులోనే వాటర్ లేకుండానే మన అరటికాయ అనేది బాగా కుక్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, అరటికాయ అనేది దగ్గరగా అవ్వాలి. అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండండి. అలా మూత తీస్తూ కలుపుతూ ఉండడం వలన మనకి అరటికాయ అనేది అడుగు పట్టదు అనమాట. అడుగంటకుండా నీట్గా వస్తుంది. అలా మీరు ఒకవేళ కలపకుండా వదిలేసారంటే మాత్రం ఖచ్చితంగా అడుగు అనేది పట్టేస్తుంది అన్నమాట. అప్పుడు కర్రీ అనేది మాడిపోతుంది. అప్పుడు కర్రీ అనేది తినడానికి బాగోదన్నమాట. సో అప్పుడప్పుడు మీరు మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, మనం ఒకవేళ మీకు ఇంకా ఏవైనా వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మెసేజ్ అనేది చేయండి. కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే కామెంట్ రిప్లై ఇస్తాను కూడా. మీకు ఏదైనా ఇంకా మంచి కుకింగ్ వీడియోస్ కావాలన్నా నేనైతే వెంటనే రిప్లై ఇస్తానండి. ఖచ్చితంగా వాటిని కూడా నేనైతే ప్రిపేర్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది ఓన్లీ కుకింగ్ వీడియోస్కి మాత్రమే. అదర్వైజ్ ఇంకా వేరే కంటెంట్ అనేది ఉండదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. కామెంట్ కూడా ఖచ్చితంగా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, దగ్గరగా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటాని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. దీనిపైన మూత అనేది పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ మనకి రైస్లోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. మనకి ఒక కర్రీతో చాలా వెరైటీస్ అనేవి చేయొచ్చు. నేను ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తేబోతున్నాను. సో మా వీడియోస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఫైనల్లీ మన కర్రీ అనేది దగ్గరగా అయిపోయింది. బాగా కుక్ అయిపోయింది కూడా. టమాటా కూడా బాగా బాయిల్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడు మనమైతే యాడ్ చేసుకోవాల్సింది కొద్దిగా ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ధనియాల పౌడర్ అనేది ఫ్యాట్ని కరిగించడానికి యూజ్ చేస్తారండి. ధనియాల పౌడర్ వేసుకోండి. కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా నేనైతే మసాలా కారాన్ని అనేది వేసుకుంటున్నాను. నేను చాలా వరకు కర్రీస్లో మసాలా కారాన్ని యూజ్ చేస్తానండి. ఒకవేళ మీ దగ్గర మసాలా కారం లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో మన కర్రీ అయితే ఫైనల్లీ ప్రిపేర్ అయిపోయింది. కొద్దిగా పసుపు అనేది వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు అనేది నాకు సరిపోలేదన్నమాట, అందుకు పసుపు అనేది వేసుకుంటున్నాను. సో ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి ఇంకా
ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీరను కూడా చల్లుకోవాలన్నమాట. పచ్చి కొత్తిమీరను తీసుకొని కలుపుకోండి బాగా. అది ఇంకా కర్రీని ఇంకా ఫ్లేవరబుల్గా చేస్తుందనమాట. సో ఫైనల్లీ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.